కొంచెం బెటర్ ఎడిట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. అది కనుక బెటర్ ఎడిట్ చేసి ఉంటే ఇంకా చాలా పెద్ద టాక్ వచ్చేది. అంటే 3 days లోనే సినిమా అయిపోవడం అని ఎలా అనిపించింది? అది మనకు అనిపించదు, యాక్చువల్లీ అదే బెటర్. ఐ మీన్ అవసరమైనంత వరకు కవర్ చేశారు, అవసరమైనంత చూపించారు, చాలా బాగుంది. అది ఏదో పోస్ట్ గా ఇరికిచ్చి కావాలని చేసినట్లేదు. ఇట్ ఇస్ ఆల్ గోయింగ్ బై ద స్టోరీ. అంటే ఫస్ట్ నుంచి అల్లరి నరేష్ తో బాండింగ్ ఉండి లాస్ట్ లో చివరిలో ఎమోషన్ గా ఎట్లా అనిపించింది అది? అది ఇంకా కొంచెం బాగా చూపించుంటే బాగుండేది. సేమ్ మాస్ లో సునీల్ సీన్ ఎలా అయితే ఉందో అది ఇక్కడ మళ్ళీ రీక్రియేట్ చేస్తారేమో అనుకున్నాం కానీ, బట్ కొంచెం నాగార్జున ఇంకొంచెం ఎక్కువ ఎమోట్ చేసి ఉంటే ఇంకా బాగా ఉండేది. ఆ సర్కిల్ ఇంకా బాగా కంప్లీట్ అయ్యాది. రాజ్ తరుణ్ క్యారెక్టరేషన్ ఎలా అనిపించింది? రాష్ట్రం డీసెంట్, మరీ అంత అలా చెప్పుకోలేం కానీ లైక్ ఇట్ కొంచెం. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఆయన మ్యూజిక్ హైలైట్ సినిమాకి. ఆయన మ్యూజిక్ చాలా ఎమోట్ అయింది ఫిలిం. ఫైనలీ సంక్రాంతి రేస్ లో 4 సినిమాలు రిలీజ్ అయినాయి. దాంట్లో ఏవి ఫేవరెట్ గా ఉంటాయి? డెఫినెట్లీ హనుమాన్, ఆ తర్వాత నా సామరంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. నిజంగా ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది బ్రో. అల్లరి నరేష్ చెప్తున్నాను కదా బ్రో, అల్లరి నరేష్ గురించి చెప్తాను. అరే సురేష్ ఎమోషనల్ తో ఏడ్పించేస్తాడు అల్లరి నరేష్.